హలో ఫ్రెండ్స్, చూసారా వర్షం వస్తుంది, మబ్బు వేసేసింది, బాగా చీకటి అయిపోయిందండి ఇల్లంతాను. ఇలాంటి వర్షం వచ్చిన సమయంలో మనకి ఏమనిపిస్తుంది? కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. మీకు అనిపిస్తుందా? బజ్జీలు కానీ, అలాగే పునుగులు కానీ, అలాగే పకోడీలు కానీ, తర్వాత మిరపకాయ బజ్జీలు కానీ, ఇట్లా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఎంతసేపు ఆయిల్ ఫుడ్లే ఏం తింటాం ఫ్రెండ్స్? ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్ తోటి చక్కగా మంచిగా స్పైసీగా చేసుకునేది ఒకటి చేసేసుకుందాం రండి. ఇదిగోండి, అదే కారపు రొట్టి పిండి అనమాట. ఈ కారపు రొట్టిని పిండి ఎలా తయారు చేసుకోవాలనేది మన వారణాసి వంటిల ఛానల్లో ఉందండి. అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా మనం రవ్వ చేసుకుని పెట్టుకుంటే కనుక. రవ్వ ఎలా చేసుకోవాలో నేను టూకీగా చెప్పేస్తాను. చేయడం అంతా కూడా అక్కడ చూసేసేయండి వారణాసి వంటిల ఛానల్లో. ఏం లేదండి, బియ్యము 2.5 గ్లాసులు బియ్యం తీసుకుంటే ఒక ఫుల్ గ్లాసు మినపప్పు తీసుకోవాలి. అలాగే మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ఒక గుప్పుడు మిరపకాయలు తీసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఇంగు కంపల్సరీ అండి. ఇంగు వాసన గుమ్మెత్తిపోతుంది. మనం వాసన మూత తీసేటప్పటికి ఇంగు వాసన అసలు గుమ్మాయించేస్తుంది అనమాట. అట్లా అవన్నీ కూడా పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీ దగ్గర ఎండ ఉంటే కాస్త ఎండలో పెట్టుకుని మిక్సీ వేసేసుకోండి. మిక్సీ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా ఉండాలి, బరకగా ఉండాలన్నమాట. ఇలాగా అది మెత్తగా పిండిలా ఉండకూడదు. ఇలా వేసుకుని పిండి జల్లించకూడదండి. దీంతో మనం ఉత్తి చల్ల నీళ్ళతోటే దీన్ని పిండి తడిపేసుకోవాలన్నమాట. ముద్దలాగా వస్తుంది. ఆ ముద్దలా వచ్చిన దాన్ని మనం కొద్దిగా పెనం మీద ఆయిల్ వేసుకుని ఇట్లా పలుచగా ఒత్తేసుకోండి. ఒత్తేసుకున్న తర్వాత మనం పప్పు రొట్టె ఒత్తుకుంటాం చూసారా, అలాగనమాట. ఏమంటారు, తెలంగాణ సర్వపిండి ఉంటుంది చూసారా, ఆ సర్వపిండిని ఒత్తేసుకుంటాం చూడండి. అట్లనే, కాకపోతే ఇక్కడ కన్నాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టేసుకుని 2 వైపులా కాల్చేసుకోండి. అద్దిరిపోతుందండి. చాలా చాలా స్పైసీగా సూపర్గా ఉంటుంది. కారం మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి, ఎంత తింటారో అంత వేసుకోండి. కాకపోతే ఇంగువ జీలకర్ర వాసన అద్దిరిపోతుందండి బాబు. ఇలా వర్షం వచ్చినప్పుడు చక్కగా ఇట్లా చేసేసుకుని తిన్నారే అనుకోండి, అద్దిరిపోతుంది. నాకైతే ఇప్పుడు ఇవాళ వెంటనే వర్షం వస్తుంది కదా, గబగబా నాకు ఏదో ఒకటి చేసుకుని కారం కారంగా తినాలనిపించింది. ఇక వెంటనే మన దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది చేసేసుకున్నాను అనమాట. తీసుకుని ఇట్లా అయిపోయిందండి. ఇది చక్కగా చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. ఈ రవ్వ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట అయితే ఒక 3-4 నెలలు ఈజీగా ఉంటుందండి. నేను దీన్ని నిండా చేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇలా చేసేసుకుంటూ ఉంటాను అనమాట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చంటంటి బ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. బాయ్.